ఇంకో పడవ కూడా వచ్చింది. రొయ్యలు, ఫ్రెష్ రొయ్యలు సూపర్ ఉన్నాయి. గంగ రొయ్యలు కూడా ఉన్నాయి. అవన్నీ రొయ్యలు 500కి ఇవ్వమంటే ఇస్తలేడు. ఓ ఇంకో బండి కూడా వచ్చింది. ఇక్కడ గుంపులు గుంపులుగా చూస్తారు. ఎంతమ్మా వీటికి మొత్తం? ఓ అమ్మ, ఓ అమ్మ, ఎంత వీటికి మొత్తం ఎంత? అమ్మ అసలే చెప్తలేదు ఎందుకో. పట్టుకబెట్టేవాళ్ళు లెక్క అవ్వబడతాను వచ్చు రాలే. ఇంకో పడవ అయితే పెద్దగా వచ్చింది. అప్పుడు ఇలా పోతే చెప్పులు చూసిపెట్టేస్తుంది. ఇంకా అయితే మనం రివర్స్ ఇక మా వాళ్ళు ఎట్టున్నారు దొంగల మూట. మా ముఠాకు అధ్యక్షుడు అదేమో. ఇక్కడ చేపల కొట్లాట అవుతుంది. అక్కడ చూడు మొత్తం జనాలు ఎట్లా ఎగబడతాలో. ఆ వాటర్ గేట్ కొట్టుకొస్తుంది పడవ. ఇగో అంటే సముద్ర చేప అంటే మొత్తం ఎగబడతాళ్ళు. ఇక ఒక్కొక్కరు డబ్బాలలో తీసుకొస్తారు. ఇగో డబ్బాలు పట్టుకపోతారు అమ్మ వాళ్ళు అయితే. ఇగో అమ్మ ఇవి ఎంత అమ్మా డబ్బా? మీ ఎన్ని నూరులు చెప్తలేదు అమ్మ కూడా. సరే అది ఇది పోదాం. మరి వాటర్ అయితే బాగా వస్తానే రే శివ. చెప్పులు కొట్టుకోపోతే రే. ఇక్కడైతే జనాలు ఎగబడుతూ ఉన్నారు బాగా. ఏం చేపలు? శివ ట్యూనా చేపలు అరే ఇవి ట్యూనా ఫిష్. ట్యూనా ఫిష్ బాగా టేస్టీగా ఉంటాయండి ఇవి. అందుకే ఈ వర్షాలు పడతా అంటే ఏం చేపలంటారా శివ? ట్యూనా మంచిగుంటాయన్న చేపలు. పులుసు పెట్టుకుంటారైతే మన గ్రూప్ సభ్యులకు అందరూ చెప్తాను ఫ్రై చేసుకుని నా సాయంత్రంగా 3 ముక్కలు ముందర పెట్టుకొని చూస్తేనే పానాలు వెళ్ళిపోతానే రా శివ. ఏం చేద్దాం, అదృష్టం లేదు.